హలో అండి, అందరికీ నమస్తే. నేను మీదనే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్సి. మావాడు యుద్ధానికి సిద్ధమైండు. తింటామారా నీ వంట? తింటాం అక్క. 2 సంవత్సరాలు నీకు డెలివరీ అయినప్పుడు కూడా నేనే తెచ్చి పెట్టినా, అది గుర్తించాలి నువ్వు. సరే, అర్థమైందా? అవి దొండకాయలు. దొండకాయ అయితే చికెన్ అయితే తెచ్చి పెడితే తిన్నావా 2 రోజులు? తిన్నా. మరి మంచిగా వండినావు కాబట్టి తిన్నా. మరి ఇప్పుడు కూడా మంచిగా ఉండదా? నమ్మకం లేదా అక్క నా చిన్న తమ్ముని మీద? అస్సలు లేదు నీ మీద నాకు. సో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోలో బాయ్స్ ప్రిన్సెస్ హయాన్సి. ఇంటికి వచ్చిన అంటే నేను ఢిల్లీ నుంచి తిన్నా, నైట్ వచ్చేసిన. కాకపోతే ఇప్పుడు మా కూర చేస్తున్నా, మా అక్క చేయదు, ఎందుకంటే ఇవాళ తిన్నది కాబట్టి చేయదు. చేయకుండా తినని రోజు మీకు ఎప్పుడు పెట్టలేదా? చేసుకుంటున్నాం. మా బావ ఫోన్ చేస్తే తీసుకొచ్చిండు, మమ్మల్ని అక్క తినదు అన్న వల్ల తీసుకొని వచ్చిండు. కాబట్టి ఇప్పుడు నీట్ గా కడుక్కున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం అంటే సరిపోయేటట్టు వేసుకోవాలి, సరిపోతుంది. అమ్మమ్మ వెళ్తాను. నెక్స్ట్ సాల్ట్. నేను చెప్పాలన్నారా కూర? నువ్వు చెప్తాంటే నేను చెప్పాను నన్ను అంటాను. అల్లంలా సాల్ట్ బాగుంటది మనకు. ఖరాబ్ కాదురా మెంటల్ మొహం కూడా. ఏమంది పసిపోయేది అక్క, ఇది అన్నించింది కానీ పసిపిస్తలేదు. ఏమైతుంది చెప్పు? పసిపోయి కూడా కలర్ రాదు. కలర్ కోసం అయినా పసుపు వేసుకోవాలి, ఎందుకంటే మనకు కూడా తెలియదు కానీ పసుపు కోసం అయితే కలర్ వేసుకోవాలి. ఇది స్పెషల్ పౌడర్ అన్నమాట, మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్. ఏదో గరం మసాలా పౌడర్ ఫ్రెండ్స్. లైట్ వేసుకోవాలి, లేకపోతే కడుపులో మండుతుంది. చాలా బాగా తిన్నాడు గరం మసాలా ఎక్కువ వేసినావు అంటే. సో ఫ్రెండ్స్, ఇది ధనియాల పొడి. ధనియాల అంటే తెలుసుగా, నాకంత ఎగ్జాక్ట్ గా తెలియదు, ఇంగ్లీష్లో ఏమంటారు. అది అంటే కొంచెం పోసుకోవాలి, ఎక్కువ వద్దు. మావాడు కూర చేస్తే ఇక్కడ ఇట్లా ఉండాలి. ఇవన్నీ ఇంటికాడ కూడా అంతే ఫ్రెండ్స్. నేను మామ చేయదు, నేనే చేసుకోవాలి, ఎందుకంటే చేసుకోలేకపోతే లేదంటారు. ఇవన్నీ ఇట్లా అందుబాటులో పెడితే మనం చేసుకోవాలి, సైలెంట్ గా తినాలి, పండుకోవాలి. ఎందుకంటే ఇలా మా అక్క తినదు కాబట్టి ఇప్పుడు ఊరియాలన్నమాట. నీట్గా కలుపుకోవాలి. కారం ఎంత వేసినావు రచన? కారం కొంచెం అంటే ఎంత వేసినావు? ఎన్ని చెంచాలు వేసినావు దాంట్లో? చికెన్ ఎంత అని అడగలేదు ఎందుకురా నన్ను? చికెన్ ఎంత అని అడిగిన నువ్వే చెప్పలేదు అక్క. కేజీన్నర. అది కేజీన్నర అయితే సరిపోదు ఫ్రెండ్స్. మా అక్క గిట్లనే చేస్తుంది, సరిపోదు. మళ్ళీ సరిపోలేదని నన్ను కూర పని చేయలేదని చెప్తారు. అంటే నా తిరిగి కూర మా అక్కకు రాదనుకో, నేనే నేర్పించిన మా అక్కకు. ఎక్కువ చేయకు. ఒకసారి ఎవరో అన్నట్లున్నారు, మా అక్క చికెన్ మంచిగా వండుతుంది అని అన్నారు. అంటే చేయాలి, చేయబుద్ధి కాలేదు కాబట్టి అప్పుడు చేయాలని అంటున్నాం అట్లా. అంతేనా? ఒక్కొక్కసారి అట్లా ఏదో ఒకటి. అట్లయితే నాదని చెప్పాలి, బావతో ఎందుకు చెప్పినావు? బావతో చెప్పుకుంటాను అయితే తిరగ కాబట్టి తిప్పివు నువ్వు. బావ అయితే తిప్పిస్తాడు. బామ్మ రాక వస్తే చూడండి ఫ్రెండ్స్, చికెన్ చేపిస్తుంది, ఎందుకంటే తినదీయాల. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 minutes పక్కకి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం మూగులు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకోవాలి. దాన్ని మూగుడు అంటారా? కూరలు చేసిన ఎవరన్నా? ఏదో కూర గంజు ఫ్రెండ్స్, కూర గంజు, ఇది గంజే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ఆన్ చేసుకోవాలి, అందులో పెట్టుకోవాలి. ఇది ఆన్ చేసుకోలేదు ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ఉన్నది కానీ మావానికి మైక్ మాత్రం ఆన్ చేసుకోలేదు. మైక్ మాత్రం ఆన్ చేసుకోలేదు, ఇది ఆన్ లో లేదు. మావాడు ఇంతసేపు పిచ్చి వర్రింది, ఏది కూడా దీంట్లోకి రాదు. ఆయిల్ సరిపోతుంది చిన్నడా? సరిపోతుంది నాదేగా. కొంచెం గోలినాక దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ కట్ చేసినాం అక్క. మంచిగా కట్ చేసిన లేరా? పెంట చేసుకుంటున్నాక ఇంకా మంచిగా కట్ చేసినావా అని నన్ను అడుగుతున్నావా? 10 మంది వచ్చాం వాళ్ళ నుంచి. 10 మంది వస్తే కొంతమంది ఏమో హైదరాబాద్ వెళ్ళండి, 4 members ఏమో ఇక్కడికి వచ్చింది. వాళ్ళది హైదరాబాదేనా? మిగతా వాళ్ళ హైదరాబాదే. వీళ్ళ అమ్మాయిలు కూడా కొంత హైదరాబాద్. ఇప్పుడు ఇచ్చిన 2 అమ్మాయిలు, మాతో వచ్చిన అమ్మాయిలు కరీంనగర్ వెళ్ళిపోయారు వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి. మా వాళ్ళు చికెన్ కర్రీ అయ్యేసరికి నాకు నీరసం వచ్చేలాగా. కొంచెం గోలినాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి.
ఏం పోయినాక చికెన్ వేసుకోవాలి? ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఇంకేమన్నా వేసుకుంటా అవన్నీ. దాంట్లో జీలకర్ర వేసుకోరా? జీలకర్ర మాకు అలవాట్లేదు ఫ్రెండ్స్. జీలకర్రతో డైజెషన్ మంచిగా అవుతుంది కదా. మాకు అది డైజెషన్ కాకుండా ఫ్రెండ్స్ మంచిదే. తర్వాత మేము తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, మేము అవన్నీ వేస్ట్ చేసుకోలేదు. చికెన్ టేస్ట్ పోతుంది. అట్లా అని మేము అట్లాంటివన్నీ వేసుకోం ఫ్రెండ్స్. చేసేది మీ తమ్ముడు ఆ మాత్రం ఉంటది. నేను తినని రోజు చేసుకొని మంచిగా పందిలాగా మెక్క కాదులే, ఎవరన్నా అక్కడ 2-3 లవర్లు పెట్టుకున్నా రోజుకు అచ్చండి పోయేది. మీ తమ్ముడు అందగాడే, ఆ మాత్రం గర్ల్స్ ఫాలోయింగ్ ఉంటది. మళ్ళీ ఒకసారి చెప్పు. మీ తమ్ముడు అందగాడే, ఆ మాత్రం గర్ల్స్ ఫాలోయింగ్ ఉంటది. ఇంకెక్కడన్నా చెప్పావు అది కూడా నిజమే. మీద గుద్దుతారు. కాదు ఫ్రెండ్స్, టైం పడుతుంది, కొంచెం మంట పెట్టుకున్నాం. సరే, కొంచెం సేపు అయినాక చూద్దాం. ఇంకేమైనా కావాలా దాంట్లోకి? ఇంకేమైనా కావాలా? కావాలి. ఏం కావాలి? నీ తరకాయ కూర బాగా తిన్న తర్వాత చెప్తా. బాగున్నాడు అడుగు. బాగు తెలుసు మన వంట గురించి. అదే బాగా మంచిగా లేదన్నా మంచిగా అని చెప్తాను, నీతి కాదు. చూపెట్టవారా చికెన్ మాకు? చూసుకో అక్క, నీకంటే ఎక్కువనా చూడు. అంటే తినా కదా, చూసైనా తరించు అని చెప్పేసి చెప్తాను వారా. ఎట్లా ఎట్లా వాళ్ళకి సరే నీళ్ళలో చేయి పెడతారు. చిన్న మాట్లాడాలి, ఎందుకంటే ఇద్దరు పడుకున్నారు. ఎవరిద్దరు పడుకున్నారు? మా ఇద్దరు కోడంలో లేవు. చిన్నది లేస్తే ఏం కాదు కానీ పెద్దది లేస్తే ఇల్లు మొత్తం చదువుతుంది. మరి ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. రెండులు వేసుకోవాలి ఫ్రెండ్స్. కూరలో ఫ్రెండ్స్ కూర ఉడికింది, చూపెట్ట ఒకసారి. కూర చూపెట్టాక మొత్తం తర్వాత చూపెట్టగానే ఉడికేసింది. పీసులు మొత్తం మెత్తగా అయిపోయాయి, కనబడుతుంది. కావాలంటే చెక్ చేసుకున్న తర్వాత మీరు. బ్యాచులర్ చికెన్ ఇదండి. బ్యాచులర్ మాకు పెద్ద ఏముంది ఇంగ్రీడియంట్స్ ఏమో అవసరం లేదు, ఉప్పు కారం ఉండదు చాలు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా కాబట్టి కొత్తిమీర అల్లం అవి చేస్తాను. కానీ నేను బ్యాచులర్ ఉన్న సమయంలో ఉప్పు కారం చికెన్ అంతే, 3. పసుపు కొంచెం లైట్ గా. నా మొక్కను చూసారు కదా అందగాన్ని, ఒకసారి చూస్తే గుర్తుండిపోతుంది. ఇందులో కొత్తిమీర వదిలేసి అంత టాలెంట్ అయితే నాకు లేదు. అట్లా చెప్పాలి ఒక్కొక్కసారి వ్యూవర్స్ కి.